మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం శాపం నుండి దీవెనలోనికి అనే అంశం 7వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. అయితే మన వాక్య భాగము ద్వితీయోపదేశకాండం 27:17 నుంచి తీసుకొనబడింది. సో ప్రతిరోజు మీరు అది చదవాలి. ద్వితీయోపదేశకాండం 27-28 2 అధ్యాయాలు చదవండి. శాపం నుండి దీవెనలోనికి, శాపంను గురించి అక్కడ 2 అధ్యాయాలు దేవుడు మనకి బోధించారు. అంటే చాలా ముఖ్యమైనది అన్నమాట. చాలామంది శాపం క్రింద ఉండి వాళ్ళు విజయవంతమైన జీవితాన్ని గడపలేకపోతున్నారు. అయితే శాపం దేనివల్ల వస్తుంది మనం తెలుసుకొని దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలో అది కూడా తెలుసుకొని అప్పుడు మనం విజయవంతమైన జీవితాన్ని గడపాలండి. అది దేవుని యొక్క కోరిక అన్నమాట. అయితే ఈరోజు అంశం ఏంటంటే పొరుగువాని పొలమును అపహరించువాడు శాపగ్రస్తుడు. ద్వితీయోపదేశకాండం 27:17 అండి. అదే 7వ ఆజ్ఞ చూస్తే నిర్గమకాండంలో మీరు దొంగిలింపరాదు అని. మన చేతులు ఏంటంటే నూతన నిబంధనలో ఇచ్చే చేతులండి, ఇచ్చే చేతులు. యేసు ప్రభు అష్టభాగ్యాలు బోధిస్తారు మత్తయి 5వ అధ్యాయంలో అన్నమాట. అందులో 7వ వచనం ఏముంటుందంటే దయామయులు ధన్యులు వారు దయను పొందేదారు. మీరు కనికరం గల వారు ధన్యులు వారు కనికరాన్ని పొందుతారు. మన చేతులు ఇతరులకి ఇచ్చే చేతులుగా ఉండాలి. ఒక్క వాక్యం అన్నమాట. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకి ప్రసాదించాడు, ఇచ్చాడు. యేసు ప్రభు ఇచ్చాడు తన ప్రాణాన్ని. 5,000 మందికి అన్నం పెట్టాడు, 4,000 మందికి అన్నం పెట్టాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, పిచాచ పీడితులకు ఆయన విడుదలని కలిగించాడు. ఇచ్చాడు ఇచ్చాడు ఇచ్చాడు. ఆయన అంతటా తిరుగుచు అందరికీ మేలు చేశాడండి. అపోస్తల కార్యాలు 10:38 అన్నమాట. పేతురు ప్రసంగంలో చెప్తారు యేసుప్రభు అంతటా తిరుగుచు అందరికీ మేలు చేశారు. అదే దేవుని రాజ్యం అన్నమాట. అందరికీ మేలు చేయడం, అందరికీ ఇవ్వడం, అది దేవుని ప్రేమను పంచివ్వడం అన్నమాట. 2 ఆత్మ సంబంధమైన రాజ్యాలు. ఒకటి దేవుని రాజ్యము, ఒకటి సాతాను రాజ్యం. దేవుని రాజ్యం జీసస్ అంటారు యోహాన్ 10:10, నేను జీవంను ఇచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిన. ఇచ్చుటకు జీవాన్ని ఇచ్చుటకు. దొంగ సాతాను దొంగిలించుటకు, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. దొంగతనాలు చేయడం, హత్య చేయడం, నాశనం చేయడం, ఇది సాతాను చేసే పని. ఎవరిలో సాతాను పుత్రుడు ఉంటారో వాళ్ళు ఈ పని. అవినీతి రాజ్యం అంతా, చీకటి పనులు, వ్యభిచారము, హత్యలు, ఇదంతా సాతాను రాజ్యంలో జరిగే పనులు. ఎవరిలో సాతాను ఉంటే వాళ్ళు అబద్ధాలు ఆడతారు, దొంగతనాలు చేస్తారు, హత్యలు చేస్తారు, వ్యభిచరిస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ ఎవరిలో యేసు ప్రభు ఉంటారో వాళ్ళు గాంధీజీలాగా జీవిస్తారండి. అబ్దుల్ కలాం గారిలాగా, మదర్ తెరీసా తల్లి, రతన్ టాటా లాగా, మన్మోహన్ సింగ్ గారిలాగా, అబ్రహాం లింకన్ గారిలాగా అందరికీ మేలు చేసేవాళ్ళండి. యేసుప్రభు అంతటా తిరుగుచు అందరికీ మేలు చేస్తూ దేవుని రాజ్యాన్ని లోకంలో స్థాపించాడు. ఇప్పుడు ఆయన బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా, యేసుప్రభు జ్యేష్ఠ పుత్రుడైతే మనం తర్వాత పిల్లలు అన్నమాట. మనం కూడా యేసుప్రభులాగా అంతటా తిరుగుచు అందరికీ మేలు చేయాలి. మన మాటలతో, మన ఆలోచనలతో, క్రియలతో మేలు చేసేవాళ్ళు దేవుని బిడ్డలు. పరమాత్మ మంచివాడు, నీతిమంతుడు, ప్రేమమయుడు. సో ఆయన బిడ్డలు, జీవాత్మ ఆయన మనము ఆయన బిడ్డలుగా అందరికీ మేలు చేయాలి. ఈ భూమి అంతా ఒకే కుటుంబం, వసుదైక కుటుంబం. అందరము ఆ దేవుని బిడ్డలుగా ఒకరికొకరు మేలు చేయాలి. అది నేర్పించడానికే యేసు ప్రభు ఈ లోకంలో వచ్చారు. అందుకే ఆయన మరలా వ్యక్తుల ద్వారా తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, షౌరి వారు, మదర్ తెరీసా తల్లి, అంతోని వారు,
అలా అన్నమాట. డాన్ బోస్కో గారు దేవుని ప్రేమని మళ్ళా స్థాపించడానికి ఒక్కొక్క వ్యక్తిని, మనల్ని కూడా అందుకొరకే పంపించాడండి. అందరికీ మేలు చేయడానికి, మంచి చేయడానికి, ఆ దేవుని ప్రేమను మన ద్వారా అందరికీ ఇవ్వాలని, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి నిన్ను నన్ను ఈ లోకంలోకి పంపించాడు. కానీ సైతాన్ రాజ్యాన్ని స్థాపించడానికి కాదు. సైతాన్ రాజ్యంలో ఉన్నవాళ్ళు దొంగతనాలు, అబద్ధాలు, ఎందుకంటే సైతాను అబద్ధాలకి తండ్రి. దేవుడు సత్యం, సత్యస్వరూపి. ఆ సత్యమైన దేవుడు మనలో ఉంటే మన నోట్లో నుంచి సత్యం మాటలే కాదండి, మన జీవితం సత్యంగా ఉంటుంది, నటనగా ఉండదు. మనుషుల ముందు ఒకటి, దేవుని ఎదుట ఒకటి. దేవుని ఎదుట ఎవ్వరు కూడా తప్పించుకోలేరండి. ఆయన వస్తున్నాడు అందరికీ తీర్పు తీర్చడానికి అన్నమాట. ఎవరు దేవుని ఎదుట తప్పించుకోలేరు. కనుక దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. మనుషుల్ని మన స్వార్థం కొరకు వాడుకోవడం కాదండి, కానీ మనుషుల అవసరాల్లో మంచి సమరీయుడు. ఆ ఉపమానంలో అక్కడ రోడ్డు ప్రక్కన కొట్టేసి పడేసి వెళ్ళిపోయారు. మనం వాళ్ళకి జీవం ఇవ్వాలి, ప్రాణం ఇవ్వాలి, మంచి సమరీయుడుగా. ధనికుడు లాజరు ఆకలితో ఉన్నాడు. నీకు దేవుడు ధనాన్ని ఇస్తే నువ్వు తినడానికే కాదు, ఇతరులతో పంచుకోవడానికి. నువ్వు తిను, ఇతరులకు పెట్టు. అది అయితే ఇప్పుడు మరి ఇతరుల ఆస్తులను, సొమ్మును దొంగిలించే వాళ్ళకి శాపం వస్తుందంట. ఎలాంటి శాపం అంటే, ముందు అహబ్ రాజు ఇంటిని చూద్దామండి. 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం అన్నమాట. రాజుల చరిత్రలు మనం జాగ్రత్తగా చదవాలి. ఎందుకు తెలుసా? వాళ్ళ అధికారంలో ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను. దావీదు అలా చేయలేదండి. రాజుగా ఉండి ఆయన దేవుని చిత్తం చేశాడు, న్యాయంగా పరిపాలించాడు. కానీ ఆయన కొడుకు తన సొంత చిత్తం చేసి తన పిల్లలకి తరతరాలు శాపం తీసుకొచ్చాడు, సొలొమోన్. అయితే ఈరోజు మనం సొలొమోన్ రాజు కాదు కానీ అహబ్ రాజుని చూద్దామండి. ఈయన ఉత్తర ఇజ్రాయెల్కి రాజుగా ఉంటాడనమాట. సొలొమోన్ రాజు తర్వాత ఇజ్రాయెల్ దేశం 2గా విభజించబడుతుంది. ఉత్తర ఇజ్రాయెలు, దక్షిణ యూదా. ఈ దక్షిణ యూదాని దావీదు పిల్లలు పరిపాలిస్తారు, 20 తరాలు. ఉత్తర ఇజ్రాయెల్ని 19 మంది రాజులు పరిపాలిస్తారు. అందరూ హంతకులే, అందరూ దోపిడిగాళ్లే, అందరూ విగ్రహారాధకులే ఈ 19 మంది. కింద మాత్రం ఒక 3-4 కాస్త బాగుంటారు, దావీదులాగా ఉంటారు అన్నమాట. ఇప్పుడు మనం 21వ అధ్యాయానికి వద్దాము. అహబ్ రాజుని చూద్దాము. ఆయనకి ఒక ప్యాలెస్ ఉంటుంది అనమాట, ఎజ్రెయిలు అని. ఆ ప్యాలెస్ దగ్గరికి వెళ్తాడు. రాజులకి వింటర్ ప్యాలెస్, సమ్మర్ ప్యాలెస్ ఇక్కడ అక్కడ ఉంటాయన్నమాట. ఆ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ప్యాలెస్ ప్రక్కన నాబోత్ అనే చిన్న రైతు అండి, కొంచెం చిన్న ద్రాక్ష తోట ఉంటుందన్నమాట. రాజు కన్నులు ఆ ద్రాక్ష తోట మీద పడతాయి. అందుకే ఈ కన్నులతో మనము ఎప్పుడు అందరిది దోచుకోవాలి అనొద్దు. నేత్రాశ చాలా పాపమైంది. కనబడ్డ స్త్రీ కావాలి, కనబడ్డ ఇల్లు కావాలి, పొలం కావాలి, రాజులు చేసే పాపాలన్నమాట. అందరూ కాదండి. అయితే ఈయన తన ప్యాలెస్ ప్రక్కన నాబోత్ అనే ఒక చిన్న రైతుకి చిన్న ద్రాక్ష తోట ఉంటుంది. ఆ ద్రాక్ష తోటను చూస్తాడు, ఎంత బాగుంది, నా ప్యాలెస్లో కలుపుకుంటే కూరగాయలు పండించుకోవచ్చని నాబోత్ దగ్గర వెళ్ళి, ఈ ద్రాక్ష తోట నాకు అమ్ముతావా, నీకు ఇంకో ద్రాక్ష తోట కావాలంటే ఇస్తాను, లేదా నువ్వు ఎంత ధర చెప్తే అంత ఇస్తాను, కొంచెం మంచివాడే. అప్పుడు ఆయన అంటాడు, మహారాజా నన్ను మన్నించండి, ఇది నేను మీకు అమ్మలేను, ఎందుకంటే ఇది మా పిత్రార్జితం, మా నాన్న నుంచి వచ్చింది, ఒక సెంటిమెంట్, నేను అమ్మలేను. అప్పుడు ఆయన ముఖం ఇట్లా పెట్టుకుంటాడు. చిన్న రైతు ఇలా అంటాడని ఆయన అనుకోలేదన్నమాట. అలాగే మహారాజా తీసుకోండి అంటాడు అనుకున్నాడు. ఇంకా ప్యాలెస్కి వచ్చి చాలా డల్గా పడుకుంటాడు. ఇంకా ఈవినింగ్ డిన్నర్కి కూడా రాడు. అప్పుడు జెజబెల్ వస్తుంది అనమాట, ప్రిన్సెస్ ఆఫ్ డెవిల్, సైతాన్ పుత్రిక అండి జెజబెల్ అంటే అర్థం అనమాట. ఆమె వచ్చి, ఏంటండి మీరు డిన్నర్కి రావట్లేదంటే అలా చెప్తాడు, నాబోతు పొలం అమ్మోనన్నాడు అని. ఓ ఇదేనా ఇజ్రాయెల్ రాజు సామర్థ్యము, రేపు ఈ పాటికి ఆ ద్రాక్ష తోట మీదైపోతుంది అని చెప్పి
ఇంకా ఇప్పుడు భోజనానికి రండి అని. ఆమె ఇంకా రాత్రి లెటర్ రాస్తుందండి. అహబ్ రాజు రాయినదేమనగా, ఫోర్జరీ అంటారు కదా, రాజు పేరిట లెటర్స్ రాసి ఈ పెద్దలకి రాస్తుంది, జెజ్రీలో ఉన్న వాళ్ళకి. మీరు ప్రజల్ని పోగు చేయండి, ఉపవాస ప్రార్థన అని చెప్పండి. అప్పుడు అందరు వస్తారు కదా. వచ్చినప్పుడు 2 దుర్మార్గులకి బాగా లంచం ఇచ్చి వాళ్ళతో అబద్ధ సాక్ష్యం చెప్పించండి. నాబోతుని తీసుకొని వచ్చి, ఈ నాబోతు దేవదూషణ చేస్తున్నాడు, రాజుకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని వాళ్ళతోటి అబద్ధాలు చెప్పించండి అని రాసి, అహబ్ రాజు అని రాసి కింద స్టాంప్, రాజు స్టాంప్ వేసి పంపిస్తండి. అంత పవర్లోనేమో రాజు కూర్చుంటాడు, నడిపించేది ఈమె అన్నమాట. కొంతమంది స్త్రీలు ఉంటారు కదా, ఈ స్పిరిట్ ఉన్న స్త్రీలు పవర్లో కూర్చునేది వాళ్ళు అట్లా కూర్చుంటారు పప్పెట్టుగా, నడిపించేదంతా వీళ్ళు నడిపిస్తారు. ఆమె దగ్గర వెళ్తే పని జరుగుతుందని తెలివైన వాళ్ళు అలా కూడా పని చేయించుకుంటారనమాట. సో వాళ్ళు అనుకుంటారు అహబ్ రాజు రాశాడు అని చెప్పి ఆ పెద్దవాళ్ళు మరి ఉపవాస ప్రార్థన రండి అని ఆజ్ఞ జారీ చేసి అందరికీ కూడా మరి ఆజ్ఞ జారీ చేస్తారు. ప్రజలు వస్తారు ఉపవాస ప్రార్థన అని. కానీ వీళ్ళ ప్లాన్స్ చూడండి ఎట్లా కుట్రలు పన్నారు. అమాయకమైన ప్రజలు గొర్రెల్లాగా వస్తారు. అప్పుడు 2 దుర్మార్గులకి ముందే డబ్బించి, అప్పుడు నాబోతు పొలంలో పని చేస్తుంటే తీసుకొని వస్తారండి. ఏంటి అంటే, రండి మిమ్మల్ని రాజు పిలుస్తున్నాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఆయనకేంటో తెలియదు పాపం. అప్పుడు ఈ 2 ఇదిగో ఈయన నాబోతు ఎంత అమాయకంగా కనబడుతున్నాడు కదా, మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. యూదులకి బాగా కోపం వస్తుందండి మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే. తర్వాత రాజు గురించి కూడా కుట్రలు పన్నుతున్నాడు చంపాలని, అట్లా అబద్ధాలు చెప్పగానే అమ్మో చూస్తుంటే ఇట్లా ఉన్నాడు, ఇలా ఇంత పని చేస్తున్నాడా, ఈయన బ్రతకడానికి వీల్లేదు అని ఆయన చంపేస్తారండి. ఎట్లా స్టీఫెన్ని చంపుతారు, అట్లా రాళ్లతో కొట్టి చంపుతారు. భార్య వస్తుంది, ఏంటండి ఇంత అన్యాయం, పిల్లలు వస్తారు మా నాన్నని చంపొద్దని, ఏంటండి ఇంత అన్యాయం, వాళ్ళని కూడా చంపేస్తారండి. చంపిన తర్వాత దేవుడు పరలోకం నుంచి చూస్తాడు. దేవుని కంటికి ఎవరు మరుగై ఉండరండి. రహస్యమైనవన్నీ ఆయనకి కనబడతాయి. 90వ కీర్తనలో ఉంటుంది 8వ వచనంలో. అప్పుడు ఏలియాతో చెప్తాడు, ఏలియా చూడు ఎలా చేశారో, ఇప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి అహబ్కి నా యొక్క తీర్పు ఆయనకి నువ్వు ప్రకటించు, ఇంత పని చేశాడు కాబట్టి. ఇంకా భార్య ఇదంతా చెప్పకుండా అహబ్కి ద్రాక్ష తోట మీద అయిపోయింది, వెళ్ళండి ఆక్రమించుకోండి అంటే వెళ్తాడు. వెళ్ళి ద్రాక్ష తోటలో చక్కగా ద్రాక్ష గుత్తులు అన్నీ చూస్తూ ఉంటాడు. ఎంత బాగుంది, ఒక రైతు శ్రమ అండి అది, ఆక్రమించుకుంటాడు. అప్పుడు ఏలియా ప్రవక్త వస్తాడు, దేవుడు పంపిస్తారు కదా, వెళ్ళి ఆయనకి తీర్పు ప్రకటించని. ఏలియాని చూడగానే అహబ్కి భయం వేస్తుంది అనమాట. ఇక్కడ కూడా వచ్చావంటే, అవును ఒక అమాయకుడిని చంపి ఆయన పొలాన్ని ఆక్రమించుకొని ఆయన ద్రాక్ష గుత్తులు నువ్వు ఆనందిస్తున్నావా చూడు. ఎక్కడైతే ఆ అమాయకుడిని చంపినప్పుడు ఆయన రక్తాన్ని కుక్కలు నాకాయో, ఏ కుక్కలు నాకాయో అవే కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయి. ఇప్పటి నుంచి ఏ శిక్ష అంటే, మీకు నీ పిల్లలు మీ ఇంట్లో పుట్టిన మగవాళ్ళందరినీ ప్రభు చంపేస్తా అని చెప్పారు. ఈ అమాయకుడిని చంపినందుకు, నెత్తురు చిందించబడుతుంది. నీ ఇంట్లో మగపిల్లలు ఇప్పటి నుంచి మగవాళ్ళందరినీ నాశనం చేస్తాను, మీ వంశాన్ని కసువుడ్చినట్లు నేను ఊడుస్తాను. మీ మగపిల్లలు నగరంలో మరణిస్తే కుక్కలు వాళ్ళ రక్తాన్ని నాకుతాయి, పొలంలో మరణిస్తే రాబందులు పీక్కొని తింటాయి. అంతేకాదు జెజబెల్ విషయంలో నీ భార్య జెజబెల్ని కూడా ఏ కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో అదే కుక్కలు నీ భార్య రక్తాన్ని నాకుతాయి, నీ వంశాన్ని వేరెంట నాశనం చేస్తానని దేవుడు తీర్పునిచ్చారు. ఇప్పుడు కూడా అప్పుడే వెంటనే తీర్పు ఇస్తే ఎంత బాగుంటుంది కదండి. కానీ ఇప్పుడు జీసస్ వస్తున్నారు తీర్పు ఇవ్వడానికి. ఇంకా తర్వాత అహబు భయపడతాడండి, దేవుని తీర్పుకి భయపడి పశ్చాత్తాపడతాడు. బూడిద మీద గోనె ధరించుకొని బూడిద మీద కూర్చొని మన్నించమని అడుగుతాడు. అప్పుడు దేవుడు చెప్తారు, చూసావా, ఏలియాతో చెప్తారు,
అంటే వాళ్ళు ఎక్కడున్నా కనబడుతున్నాడు ఏలియాకు కూడా అనమాట. అహాబ్ చూడు నాకు దడిసి మెల్లగా అడుగులు ఏడుస్తూ నడుస్తున్నాడు, వినయాన్ని అలవరుచుకున్నాడు కనుక ఆయనకి నేను ప్రకటించిన శిక్ష ఆయన కాలంలో అమలు జరపను, ఆయన పిల్లలకి అమలు జరుపుతాను. ఎందుకంటే ఈయన పశ్చాత్తాపడ్డాడు. కానీ అసలు జెజబెల్ ఉంది కదండి, పశ్చాత్తాపం లేదు. దైవజనులని చంపించడం. ఇంకా అహాబ్ రాజు మరణిస్తాడండి యుద్ధంలో. తర్వాత ఆమె అట్లా నడుస్తూ ఉంటుంది అన్నమాట వరండాలో, ప్యాలెస్లో. ఇంకా ఒక క్రూయల్ కింగ్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటారు ఈయన కుటుంబాన్ని నాశనం చేయడానికి. జెహూ అనే ఒక క్రూయల్ కింగ్ని ఏర్పాటు చేస్తాడండి. అబ్బో ఆయన ఎంత క్రూయల్, ఎంత క్రూరం అంటే ఇంకా యాంటీక్రైస్ట్ స్పిరిట్ అన్నమాట. ఆయన అట్లా వస్తాడు, ఈమె వరండాలో నడుస్తూ ఉంటుంది కదా, వెనకాల 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. సో వాళ్ళకి చెప్పేస్తాడు ఆమెను కిందికి తోసేయండి అని. కిందికి తోసేస్తే కింద పడిపోతుందండి. కింద పడితే చూడండి ఆ జెహూ కింగ్ ఆమె కింద పడి చనిపోతుంది అన్నమాట. ఆమె మీద నుంచి రథాన్ని తోలుకొని ప్యాలెస్లోకి వచ్చి ఆ ప్యాలెస్లో భోంచేస్తూ ఇంకా మళ్ళీ పైన వాళ్ళకి చెప్తాడనమాట, ఎంతైనా నికృష్టురాలు రాకుమార్తె కదా, ఆమెను సమాధి చేయండి అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు అక్కడ ఇంకేం లేవు ఎముకలు, కుక్కలు వచ్చి ఆమె రక్తాన్ని నాకుతాయండి. ఏ కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో దేవుని తీర్పు ప్రకారం ఆ కుక్కలు ఆమె రక్తాన్ని నాకుతాయి, కుక్కలు తినేస్తాయి, ఏమీ ఉండదన్నమాట. దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు అండి. ఆయన న్యాయం తప్పని న్యాయాధిపతి, తప్పకుండా న్యాయం జరిగిస్తాడు. ఇంకా ఉపాధ్యాయ గ్రంథం మీరు చదవాలండి 15వ వచనంలో, అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును, నీవు చేసిన దుష్కార్యములు నీ నెత్తి మీదకి వస్తాయి. వాట్ యు హ్యావ్ డన్ విల్ కమ్ అపాన్ యువర్ హెడ్. మేబీ ఆఫ్టర్ 20 years 40 years నీ వృద్ధాప్యంలో మంచం మీద ఉన్నప్పుడు. సిరా గ్రంథం 11:25లో చెప్తారు, ఎవరిని కూడా డోంట్ కాల్ ఎనీ వన్ బ్లెస్డ్ బికాస్ ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఫర్ ద లార్డ్ టు పనిష్ ఆర్ టు రివార్డ్ ఎ పర్సన్ ఇన్ హిస్ ఓల్డ్ ఏజ్ బిఫోర్ హిస్ డెత్. చనిపోయే ముందు అప్పటి వరకు వెయిట్ చేస్తాడంటండి. ఈయన పశ్చాత్తాపడతాడు, పరిహారం చెల్లించుకుంటాడని. లేదు అంటే వృద్ధాప్యంలో అది జరుగుతుంది. యాంటీయోకస్ ఎపిఫానిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. మక్కబీల గ్రంథంలో ఎంత హింసిస్తాడండి, అదే జరుగుతుంది అన్నమాట. మనం ఏం చేస్తామో పరలోకంలో అంతా రాయబడి ఉంటుందండి. కనుక మనం ఏది కూడా దొంగిలించొద్దండి. తమవి కాని వస్తువులను పోగు చేసుకుని వారికి అనర్థము తప్పదు అని హబక్కూకు 2:6లో ఉంటుంది. మీరు గెహాజీ 2వ రాజులు 5వ అధ్యాయంలో గెహాజీ అనే ఎలీషా శిష్యుడు అబద్ధాలు చెప్పి ఆ నామాన్ కుష్ఠ నయమవుతుంది. ఎలీషా చెప్పినట్లుగా యోర్దాన్ నదిలో 7 సార్లు మునుగుతాయి. అప్పుడు ఆయన పరిగెత్తి గెహాజీ అబద్ధాలు చెప్పి, దొంగతనాలు అబద్ధాలు 2 దయ్యాలు, కవల దయ్యాలండి, ట్విన్స్ అన్నమాట, డీమన్స్. అబద్ధాలు చెప్పి మా గురువుగారు 2 చుట్టాలు ప్రవక్తలు వచ్చారని తెచ్చుకుంటాడు వెండి నాణాలు, తర్వాత పట్టుబట్టలు. అప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు నామాన్ దగ్గర నుంచి తెచ్చుకున్నావు కదా అబద్ధాలు చెప్పి వెండి నాణాలు పట్టుబట్టలు, ఆయన కుష్ఠ, ఆయనను వదిలి వెళ్ళిన కుష్ఠ నిన్ను నీ కుటుంబాన్ని తరతరాలు పట్టి పీడించును గాక. చాలా ముఖ్యమైందండి. మనం ఎవరిది దోచుకుంటామో వాళ్ళ రోగాలు శాపాలు మీకు వచ్చేస్తాయి. అవినీతితో ఇల్లు కట్టి ఇంకొక రాజు యెహోయాకీం రాజు అన్నమాట, చివరి రాజులు వీళ్ళు. ఇంకా దావీదు వంశంలో ఈయన తర్వాత ఈయన తమ్ముడు సిద్కియా ఇంకొకరే రాజు, జోసాయా పిల్లలు, ఆయన మంచి రాజు. ఎంత అవినీతి అంటే డబ్బు దోచుకొని ఆయన పెద్ద ప్యాలెస్ కట్టించుకుంటాడండి. అప్పుడు ఈర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తారు, అధర్మ మార్గమున ప్రాసాదంను నిర్మించి మరి అవినీతితో పై అంతస్తును కట్టువాడు శాపగ్రస్తుడు, కూలి వాళ్లతో కూలి చేయించుకొని కూలి ఎగ్గొట్టేవాడు శాపగ్రస్తుడు. నీవు పెద్ద అంతస్తు ఇంకెవరికి లేదు, ఏ రాజుకి లేనంత పెద్ద ప్యాలెస్ కట్టించుకున్నావు, అవినీతితో
అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు అనుకుంటున్నావా? కానీ మీ నాన్న న్యాయాన్ని పాటించాడు, దేవుని ఆజ్ఞలు పాటించాడు, అందువల్ల దేవుడు ఆయనను దీవించారు. కానీ నీవు దేవుని యొక్క తీర్పుకి గురి అవుతావు. భయంకరంగా నెబుకద్నెజర్ రాజు ఈయనని బంధించి మరి బాబిలోనియాకి తీసుకొని వెళ్తాడండి ఈ యెహోయాకీం రాజు. మరి దేవుని తీర్పు ఇలా వస్తుంది అని చెప్తే ఆ ఇర్మియా సందేశాన్ని చలి కాచుకుంటూ ఆ నిప్పుల్లో పడేస్తాడండి. అవినీతితో ఇల్లు కట్టించుకుంటే, మీరు హబక్కూకు చదవండి 2:6లో దేవుడు తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు అంట గోడలు పలుకుతాయంటండి. మీ గోడలు, మీ ఇంట్లో రాళ్ళు, ఇది అక్కడ పొలం వాళ్ళు దోచుకొని ఆ డబ్బుతో ఆ ప్లాట్ అమ్మి కొన్నది, ఈ బండలు ఇలా కొన్నవి, టేబుల్ కింద లంచం తీసుకొని కట్టిన ఇల్లు అని గోడలు కూడా మాట్లాడతాయంట. తీర్పు దినాన దేవుడు మాట్లాడిస్తారంట. అందుకే మీరు యోబు గ్రంథం 15:34 చదివితే లంచంలతో కట్టిన ఇల్లు మంటల్లో కాలిపోతుంది. ఆ అవినీతితో డబ్బు తీసుకొని వచ్చి ఇల్లు కడితే ఆ ఇంట్లో నిద్ర ఉండదండి. ఎందుకంటే అవినీతి వచ్చినప్పుడు ఆ ఇంట్లోకి దయ్యాలు వస్తాయి. మీది కాని డబ్బు ఎప్పుడు వస్తుందో ఆ ఇంట్లోకి శాపం వస్తుంది. మీరు జకర్యా గ్రంథం 5వ అధ్యాయం చదవండి. అందుకే బైబిల్ చదవాలి, తెలుసుకోవాలి మీకు తీర్పు రేపు ఎలా ఉంటుంది అని. అక్కడ 5వ అధ్యాయంలో జకర్యా చూస్తాడు, ఒక పెద్ద గ్రంథపు చుట్ట ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఎంత పొడవండి? 30 అడుగుల పొడవు, 15 అడుగుల ఎడల్పు, 2 వైపులా రాయబడి ఉంటుంది. ఏంటి అని ప్రక్కనున్న దూతను అడిగితే అది ప్రతి దొంగ ఇంట్లోకి వచ్చే శాపాలు ఒకవైపు, ప్రతి అబద్ధం చెప్పే వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపాలు ఒకవైపు రాసి, ప్రతి దొంగ ఇంట్లోకి ఆ శాపం ప్రవేశించి ఆ ఇంటిని కూల్చేస్తుంది. అందుకే ఒకప్పటి జమీందారులు ఇప్పుడు లేరు కదండి. నీతిమంతుల ఇళ్ళని దేవుడు ఆశీర్వదిస్తారు. సామెతలు 3:33. మీ కష్టార్జితం మీరు అనుభవించాలి, అది ఆశీర్వాదం. 128వ కీర్తన. ఇతరులది కాదు, తల్లిదండ్రులది దోచుకోవడము, లేకపోతే అన్నదమ్ముళ్ళది దోచుకోవడము, ఎక్కడ దొరికితే గవర్నమెంట్ ల్యాండ్ దోచుకోవడము, ఏదంటే అది దోచుకోవడం అనర్థం అండి. మీ చేతులు యేసు రక్తంలో కడగబడ్డాయి. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను ముగించే ముందు, రోమా 13:8. మీరు ఎవరికి ఏది అప్పు ఉండకూడదు. అప్పు తీసుకునేటప్పుడు ఎన్ని మాటలు చెప్తారు? 6 నెలలకి ఇస్తాను. వాక్యం చెప్పేవాళ్ళు నోటిలో నుంచి కూడా వస్తున్నాయండి. ఎన్ని అబద్ధాలంటే ఎట్లా వాక్యం చెప్తారో అనుకుంటాను నేను. 6 నెలల్లో ఇస్తామని 6 సంవత్సరాలు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, మా కష్టార్జితం అని. మీరు 6 నెలల్లో ఇస్తానని ఇవ్వకపోతే తర్వాత అది అబద్ధంగా ఎంచబడి మీరు పరలోకానికి వెళ్ళరు. దేవుడు నీవు మళ్ళీ వెనక్కి వెళ్ళి నీ అప్పు తీర్చిరా, అప్పుడే నువ్వు పరలోకానికి వస్తావు. దొంగలు నరకానికి వెళ్తారండి. అవినీతి డబ్బుతో పెద్ద పెద్ద ఇండ్లు కట్టించుకొని పేదవాళ్ళకేం లేకుండా చేసేవాళ్ళు శాపగ్రస్తులు. యెషయా 5:8లో చెప్తారు, ఇంటికి ఇల్లు, పొలానికి పొలం కలుపుకొని ఇతరులకి ఏమి లేకుండా చేసేవాళ్ళు శాపగ్రస్తులు. దేవుడి భూమిని మనకిచ్చింది, అన్ని రిసోర్సెస్ ఇచ్చింది అందరూ అనుభవించడానికి. అదే ప్రార్థన అండి. నవ సమాజం, సమ సమాజం అందరూ. అందుకే యేసుప్రభు పాలనలో ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తారు. ముందు అంత్యక్రీస్తుని, తర్వాత అబద్ధ ప్రవక్త అగ్నిలో వేసి, ఆ తర్వాత ఆయన సాతాన్ని బంధించి 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడండి. అప్పుడు అందరూ ప్రేమగా ఒకే కుటుంబంలాగా, అసలు అబద్ధాలు ఉండవు, దొంగతనాలు, అసూయలు, ప్రేమ కలిగి పరలోకం ఎలా ఉంటుందో అలా ఉంటుంది యేసుప్రభు 1000 ఏళ్ల పాలన. ఇప్పుడు కూడా అలాగే ఉండాలని దేవుని చిత్తం అండి. మనం ఒకరికి ఇచ్చేవాళ్ళుగా ఉండాలి, కానీ ఒకరిని మోసం చేయొద్దండి. అబద్ధాలు, వడ్డీ వ్యాపారాలు చేయొద్దు. అది కూడా చెప్తారు నిర్గమకాండ 22:25లో, పేదవాళ్ళకి సాయం చేసినప్పుడు వడ్డీ తీసుకోకండి. అలా తీసుకున్న వాళ్ళు కూడా మీరు తిరిగి ఇచ్చేయండి. తర్వాత షూరిటీ అసలు ఉండకూడదండి. అది కూడా సామెతల గ్రంథంలో చెప్తారు, సామెతలు 22:26. మీరు ఎవరికి కూడా హామీగా ఉండొద్దు. ఉన్నారంటే అంతా కోల్పోతారు. కావాలంటే 1000, 5000 అట్లా సాయం చేయండి. వాళ్ళు 5 లక్షలు అప్పు తీసుకుంటున్నారు, మీరు షూరిటీ పెట్టారంటే
ఇంకా ఆ ఊబిలోంచి బయటికి రాలేరు. అప్పులు చేయడము, అప్పు తీసుకోవడము, ఇవ్వడము ఇవేవి చేయకూడదండి. ఉన్నదాంతో తృప్తిగా జీవించండి. మీ మీదికి శాపం రాకుండా ఉండాలంటే అప్పు తీసుకునేటప్పుడు ఏ మాట చెప్పారో ఆ మాట నిలుపుకొని తిరిగి ఇచ్చేయండి. మీరు వడ్డీ వ్యాపారాలు చేయొద్దు, లంచాలు తీసుకోవద్దు. నిర్గమ 23:8 ఉంటుంది. లంచాలు తీసుకోవద్దు, శాపం వచ్చేస్తుంది మన ఇంటి మీదకి. మీ జీతంతో మీరు తృప్తిగా ఉండండి. అదే హృదయ పరివర్తన అంటే. లూకా 3:10 బాప్తిస్మ యోహాను చెప్తాడు, మీరు అన్యాయంగా ఎవరిది దోచుకోకండి. దోచుకునే రాజ్యము, వడ్డీ వ్యాపారాలు, అవినీతి డబ్బు సంపాదించి పెద్ద పెద్ద ఇండ్లు కట్టడం, అది సైతాన్ రాజ్యం అండి. ఉన్నదాంతో సింపుల్గా మీ కష్టార్జితంతో ఒక్క గది అయినా సరే అక్కడ యేసుప్రభు ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మేమంతా నీతిగా జీవించాలి, ప్రేమగా, న్యాయంగా. పొరుగువాని పొలంను అపహరించేవాడు శాపగ్రస్తుడు అంటున్నారు. అలా నాబోతు పొలాన్ని అపహరించి అహాబు తన కుటుంబానికే శాపం తెచ్చుకొని వంశమంతా కూడా నాశనం అయిపోయింది. ప్రభా, మేము అలా జీవించకూడదు తండ్రి. ఎవరికి ఏది అప్పు పడి మీరు ఉండకూడదు అంటున్నారు. ఎవరికి కూడా మేము అప్పు పడకూడదు ప్రభా. అప్పు చేయకూడదు. చేసుంటే తిరిగి ఇచ్చేటట్లు సహాయం చేయండి. ఎవరి అప్పు వాళ్ళకి తిరిగి ఇచ్చేటట్లు, ఎవరికి షూరిటీ కూడా ఉండకుండా ఉన్నదానితో ప్రభా మేము కొద్దిగా ఉన్నా కూడా సంతృప్తిగా జీవించేటట్లు నాయన, నీతిగా జీవించేటట్లు. నీతి మా ఆస్తి, మాకున్నది 10 మందితో పెట్టేటట్లుగా యోబు ఎట్లా పెట్టేవాడు ప్రభా, అలా మేము కూడా 10 మందికి పెట్టేవారంగా ఉండేటట్లు సాయం చేయండి నాయన. చీకటి నుంచి మమ్మల్ని వెలుగులోనికి తీసుకొని రండి. నీతిగా జీవించడమే ప్రార్థన ప్రభువా. ప్రేమగా జీవించడం, న్యాయంగా జీవించడం ప్రార్థన. కనుక ఒక అధికారంలో ఉన్నాం కదా అని అహాబు రాజులాగా అందరిది దోచుకోకుండా మాకు సహాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఒకరికి ఇచ్చేవాళ్ళుగా ఉండాలి కానీ ఒకరిది దోచుకునే వాళ్ళుగా ఉండకూడదండి. ఇచ్చే రాజ్యం దేవుని రాజ్యం, దోచుకునే రాజ్యం సైతాన్ రాజ్యం. దేవుని బిడ్డలుగా 10 మందికి పంచి పెడుతూ దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం. అదే ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.